నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాదిగ ఉద్యోగుల ధర్మవాద సభకు సీఎం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవిపై వివాదం. హైదరాబాద్ మల్లాపూర్లో జేపీ వైన్ షాప్ లో బీర్ బాటిల్లో చేపపిల్ల. కంది మండలం చిమ్నాపూర్ గ్రామం పంచాయతీ నూతన భవనాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ వ్యవస్థ ఎంతో కీలకమని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని, వారి ఆశలు నెరవేర్చడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవహానాం అత్యంత ఆనుకూల్యతాజావరుణో బృహస్పతిః జగదంబేశ్వపాలినే మాతాకి బృహస్పతి ప్రహూతాస్థానాగతాభజాః కంధాజం చపోర్ ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేర్మను ఏ వామతే శశేర్దేవేభ్యః సర్పేభ్యో నమః. అయం దోదయం దుదయం విశ్వాయశ్చందం వేదం రైట్ ఇట్ సైడ్ జాన్ రైట్ ఇట్ సైడ్ జాన్ తీసుకోవాలి డన్ డన్ ప్రకాశనా డన్ అంకుల్ ఇట్ సైడ్ చల్ చల్ जा रहे हैं अनेक चल इधर इन एडी बात करेंगे केक कट बनवा नंदू चला. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగినుల కోసం వివిధ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినులతో కలిసి కలెక్టర్ క్యారమ్, చెస్ వంటి క్రీడలను ఆడి అందరినీ ప్రోత్సహించారు. క్రీడల్లో విజేతలైన మహిళా ఉద్యోగినులకు అభినందనలు తెలుపుతూ 9వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకటరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, రెవెన్యూ సంఘం గంగాధర్, హెచ్డబ్ల్యూఓ రాష్ట్ర ఫోరం అధ్యక్షులు భాస్కర్, పంచాయతీ సెక్రటరీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బలరాం ప్రమోద్, సుధారాణి, నాగమణి, పద్మ, నర్సింలు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాథోడ్ నిర్మలా రాజ్ కుమారి. నేను టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ మహిళా కార్యదర్శిని. అయితే ఎవ్రీ ఇయర్ టీఎన్జిఓస్ యూనియన్ నుంచి మన డిస్టిక్లో గేమ్స్ కండక్ట్ చేస్తాము ఉమెన్స్ డే సందర్భంగా. అయితే మా సంగారెడ్డి టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు జావీద్ అలీ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ గారు రవి, అసోసియేట్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ, మా కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిన్న నిర్వహించాము. నిన్న కలెక్టర్ మేడం గారు వచ్చి దీన్ని ప్రారంభించారు. కలెక్టర్ మేడం గారు కూడా నిన్న 2 గేమ్స్ ఆడారు, క్యారమ్స్, చెస్. మేడం మా అందరికీ, మహిళలకు అందరికీ విషెస్ తెలియజేశారు.
అలానే కలెక్టర్ మేడం గారు 2 days మహిళలకి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ విధుల నుంచి వచ్చి గేమ్స్ ఆడడానికి. అందుకే టీఎన్జిఓస్ పక్షాన నేను జిల్లా కలెక్టర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న కూడా వాళ్ళ విలువైన సమయాన్ని మా గురించి కేటాయించినందుకు మహిళల గురించి వారికి మహిళల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో యూనియన్స్ ఉన్నాయి, కానీ స్పెషల్గా టీఎన్జిఓస్ యూనియన్ అయితే మహిళల గురించి వాళ్ళ కష్టాలలో సుఖాలలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా టీఎన్జిఓస్ యూనియన్ ముందుంటుంది. అలాగే మహిళలు డైలీ ఆఫీస్కి వచ్చి స్ట్రెస్కి లోన్ అవుతారు. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఒక 2 days మేము గేమ్స్ అరేంజ్ చేస్తాము. మహిళలు అయితే ఈసారి చాలా ఆనందపడ్డారు. మేడం, మీ యూనియన్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని. ఎందుకంటే ఎవరు కూడా మమ్మల్ని ఇంత ప్రోత్సహించలేదు, మమ్మల్ని ఇంత ఎంకరేజ్మెంట్ చేయలేదు, ఇలాంటి గేమ్స్ పెట్టలేదు అనేది వాళ్ళైతే చాలా ఆనందపడుతున్నారు. కాబట్టి అటెండ్ అయిన ప్రతి మహిళకి టీఎన్జిఓస్ తరపున గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అలాగే విన్ అయిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇస్తారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మేము పిలవగానే మహిళలు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి వాళ్ళ సమయాన్ని కేటాయించినందుకు నేను టీఎన్జిఓస్ పక్షాన మహిళల పక్షాన నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులది కూడా సహకారం చాలా ఉంటుంది మాకు. ఎప్పటికీ బోనాలు చేసినా బతుకమ్మ చేసినా మా టీఎన్జిఓస్కి అయితే చాలా సహకరిస్తారు. ఎస్పెషల్లీ ఉమెన్ ప్రోగ్రామ్స్ ఏది ఉంటే ఇంకా సహకరిస్తున్నారు. అందుకు మీకు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌతమ్ మోడల్ స్కూల్ ఆర్కేపురంలో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ రామదాసు తేజ, పి వెంకటేష్ రిటైర్డ్ బీఎస్ఎఫ్ ఆర్మీ, ప్రిన్సిపల్ నరసింహ, డీన్ ఓరుగంటి శ్రీనివాస్, పీపీటీ ఇన్ఛార్జ్ స్వప్న, ప్రైమరీ ఇన్ఛార్జ్ రోహిణి మరియు టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామదాస్ తేజ విద్యార్థులను సెల్ ఫోన్కి దూరంగా ఉంచి తల్లిదండ్రులు వాడితో గడిపి చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా చూడాలని అన్నారు. మరియు వెంకటేశ్వర్లు విద్యార్థులను అన్ని రంగాలలో రాణించేలా తల్లిదండ్రులు చూడాలని అన్నారు. ప్రిన్సిపల్ నరసింహ గారు మాట్లాడుతూ, మా యొక్క యాజమాన్యం విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలాగా కరికులం తయారు చేస్తుందని చెప్పారు. చివరగా డీన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. విద్యార్థులను వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు బాగా చదివించవలసిందిగా కోరారు. ఇప్పుడు మనతో పాటు ప్రిన్సిపల్ నరసింహ గారు ఉన్నారు. గౌతమ్ స్కూల్ మోడల్ ప్రిన్సిపల్ గారు అయితే ఉన్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడతాం. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎలా అనిపిస్తుంది సార్? నమస్తే అండి. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. ముందుగా మాకు పిలువగానే వచ్చినటువంటి మన డిఎస్పీ సార్ గారు అండ్ మన సార్ గారు వెంకటేశ్వర సార్ గారు మాకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇలానే ప్రతి స్కూల్లో మాకు ఏవైతే 70 బ్రాంచ్లు ఉన్నాయో 70 బ్రాంచ్లు ఇలానే మా చైర్మన్ వెంకటనారాయణ గారు, భరత్ సార్ గారు, శ్రీకాంత్ సార్ గారు కోఆపరేషన్ తోటి మా ఉన్నటువంటి మా డీన్ సార్ వీళ్ళందరితో కలిసి ఈ ప్రోగ్రామ్ ప్రతిసారి ఇలా ఎవ్రీ ఇయర్ మేము ఈ ప్రోగ్రామ్స్ అని చేస్తూనే ఉంటాము. ఇంత బాగా సక్సెస్గా చేయడానికి మా చైర్మన్ సార్ వీళ్ళందరితో మా డీన్ సార్ శ్రీనివాస్ గారితో కోద్బలంతో ఇలా ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంటాం. 10th క్లాస్ కానివ్వండి, ఏదైనా సరే స్కూల్లో ప్రతి యాక్టివిటీస్ స్టడీ అవర్స్ ఇవన్నీ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ ఉంటామండి. అంతేకాకుండా పిల్లలకి ఇప్పుడున్న ఈ రోజుల్లో పిల్లలకైతే తెలుగు మాత్రం చాలా మర్చిపోయారు. సో తెలుగు గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. సో ఈ ప్రోగ్రామ్ రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈరోజు గౌతమ్ మోడల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ సందర్భంగా నన్ను గెస్ట్గా పిలిచారు. ఈ స్కూల్లో మా మనవడు కూడా చదువుతున్నారు. వాళ్ళు అద్భుతంగా క్లాస్లో టాలెంట్ చూపిస్తున్నారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే మాతృభాషను మర్చిపోకుండా మాతృభాష యొక్క ఎవరైతే మాతృభాషను ఎక్కువ బాగా నేర్చుకుంటారో వారికి ఇతర భాషలు వేరేగా ఈజీగా వస్తాయని చెప్పి యునెస్కో వారు కూడా చెప్పారు. కాబట్టి ఇందులో దృష్టి పెట్టుకొని ఇంట్లో మన మాతృభాషను రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని బాగా నేర్పిస్తే స్కూల్లో ఇతర భాషలను ఇతర లాంగ్వేజ్ని కానీ ఇతర ఫారెన్ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ కానీ గ్లోబలైజేషన్గా నేర్చుకుంటారు. కాబట్టి మాతృభాష వచ్చిన వాళ్ళే మిగతా భాషలు నేర్చుకుంటారని చెప్పి యునెస్కో గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా గౌతమ్ మోడల్ స్కూల్ వారు వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పిల్లలకి వాళ్ళకి పురస్కారాలు, తర్వాత వారికి ఎంకరేజ్మెంట్గా అవార్డు అన్నీ ఇవ్వడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం మా స్కూల్లో గౌతమ్ మోడల్ స్కూల్ ఆర్కేపురం బ్రాంచ్లో గ్రాడ్యుయేషన్ డే అనేది చాలా ఘనంగా జరుపుకుంటాము.
మొత్తం యాజమాన్యము ఎంతో సహకరించడం వల్లే మేము ఈ ఉన్నత శిఖరాలకు వెళ్తూ మాలోని చిన్నపిల్లలకి నేర్పిస్తూ 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తూ ముందుకెళ్తున్నాము. నాదొక్కటే విన్నపం ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీస్లో పిల్లలు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. టీచర్ ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్గా పిల్లల్ని కొంచెం క్రమశిక్షణలో పెడితే దేశం అనేది చాలా ముందుకెళ్తుందని భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు రైతుల ఆధారంగా నిలిచిన విజయ డైరీ ఇప్పుడు వివాదాల మధ్య నిలిచింది. 1984లో ఏర్పాటు చేసిన విజయ డైరీ ద్వారా ప్రస్తుతం రోజుకు సుమారు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామని రైతు ప్రతినిధులు చెబుతున్నారు. నాణ్యమైన పాలను వినియోగదారులకు అందిస్తూ వచ్చిన విజయ డైరీ రాష్ట్ర విభజన తర్వాత 2 భాగాలుగా విడిపోయిందని తెలిపారు. అయితే రైతుల నుంచి పాల సేకరణను ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ పారదర్శకంగా నిర్వహించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ డైరీ బ్రాండ్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయ డైరీ పేరుతో గుజరాత్కు చెందిన మేఘనా ఫుడ్ సంస్థకు నెయ్యి ఫ్రాంచైజ్ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఆ నెయ్యి పూర్తిగా కల్తీగా ఉందని, అందులో వెజిటేబుల్ ఆయిల్ ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని రైతు ప్రతినిధులు తెలిపారు. దీన్ని ఆపే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి మరొకసారి వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నా. కోర్టుకు కూడా పోవడం జరిగింది. కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అయినా కూడా సరే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు పోయి అప్పీల్ చేస్తూ దాన్ని ఏదో సాగదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి సంస్థకు ముఖ్య మా లక్ష్యం ఏంటి? మా రైతాంగ శ్రేయస్సు. సో మా రైతుల గురించి ఇటువంటి నకిలీ బ్రాండ్లు కానీ, నకిలీ పాలన కానీ, నకిలీ ఉత్పత్తులు కానీ ఎవరు ప్రమోట్ చేసినా కూడా సరే, ఏదైనా జిల్లా యూనియన్ చేసినా సరే, ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఇల్లీగల్గా చేసినా సరే ఖచ్చితంగా మా పోరాటం 100% ఉంటుంది మా ప్రజల పక్షాన. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి మా ప్రభుత్వ సహకారంతో మా రైతాంగానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కాపాడుకునే దాని గురించి చిత్తశుద్ధిగా పనిచేస్తాం. ఒకవేళ మీరు కనుక ఇట్లాంటి ప్రయత్నాలు మీరు వెంటనే ఆపు చేయకపోతే ఇంకా మా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచన చేయండి, మీ ప్రయత్నాన్ని విరమించుకోండి. ఎందుకంటే రైతాంగం రోడ్డెక్కిన తర్వాత ఇది ఒక సమస్యగా మారుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ప్రజలందరం కలిసి ఉంటున్నాం. ఇక్కడ ఆరోగ్యాలు అందరివి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాత్రమే ఇక్కడ ఉండరు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా ఇక్కడ ఉంటారు. మరి ఈ కల్తీ ఘీ అనేది అందరికీ ఇచ్చి పిల్లల ఆరోగ్యాలు, ప్రజల ఆరోగ్యాలు ఎందుకు మనము ఇబ్బంది పెట్టాలనేది కూడా ఏపీ ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఈ ఆలోచనను విరమించేసుకోండి. ఈ ఫ్రాంచైజీ అరేంజ్మెంట్ వెంటనే మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతిరోజు మీ అందరికీ తెలుసు టీటీడీకి సంబంధించిన టెంపుల్స్ ఈరోజు అన్ని గుళ్ళకు కూడా ఇప్పుడు ఈరోజు గడిచిన 1 సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ కేఎంఎఫ్ నుంచో మదర్ డైరీ నుంచో ఈరోజు ఏదో ఘీ కొంటా ఉన్నట్టున్నారు. మేము కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణకు సంబంధించిన ఎండోమెంట్స్ కింద ఉన్నటువంటి అన్ని దేవస్థానాలు కూడా మన విజయ తెలంగాణ ఘీనే కొనాలనే ఆలోచన చేయడంతో ప్రతిరోజు మేము కూడా సుమారు ఒక 70 టన్నుల ఘీ అనేది టెంపుల్స్ అన్నిటికి కూడా విజయ తెలంగాణ ఇస్తాం. ఎటువంటి దీంట్లో ప్రైవేట్ ఇంట్రెస్ట్ అనేది లేనే లేదు. కానీ ఏపీలో మటుకు మీరు మరి కర్ణాటక నుంచో లేకపోతే ఎందుకు ఏపీ కర్ణాటక నుంచి కొనాల్సి వస్తుంది, ఎందుకు ఏపీ మదర్ డైరీ నుంచి కొనాల్సి వస్తుందంటే అక్కడ ఏపీ డైరీకి వ్యవస్థ లేదు. మరి అట్లాంటప్పుడు మరి మీరు ఇదే కల్తీ ఘీ అనేది మన దేవస్థానాలకు కూడా ఇస్తారా? మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఒకవేళ ఇదే ఒరిజినల్ ఘీ అయితే మరి దీన్ని ఎందుకు వాడట్లేదు? ఎందుకు కర్ణాటక నుంచి కొంటున్నారు? ఎందుకు మీరు మదర్ డైరీ నుంచి కొంటున్నారు? మరి ఇదే కొనుక్కోవచ్చు కదా. ఎంతసేపటికి రూపాయి లాభం గురించి ఈ బ్రాండ్ను వాడుకోవడం వల్ల ఏపీ ఫెడరేషన్ 1 లీటర్ అమ్మకాల మీద, పాల మీద అయితే ₹1, ఘీ మీద ఇంకో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మీ రూపాయి లాభం గురించి ప్రజల జీవితాలతోటి, ఆరోగ్యాలతోటి, రైతాంగానికి సంబంధించిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరం ఏపీ డైరీ ఫెడరేషన్కి ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచన చేయండి. వారి ఎండీ గారికి కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ గారికి కానీ ప్రత్యేకంగా విన్నవిస్తా ఉన్నా. దయచేసి ఈ అంశాన్ని చాలా కేర్ఫుల్గా ఆలోచన చేయండి. తెలంగాణలో విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసివేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం బాధాకరమని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నగరం ప్రశాంత్ మండిపడ్డారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద బీఆర్ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళికు నేరుగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎవరి ఉద్యోగం కాదని,
అది పేద విద్యార్థుల హక్కు అని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లనే వేలాది మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు ఇతర ఉన్నత విద్యలను చదివే అవకాశం పొందుతున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ పథకాన్ని ఎత్తివేయాలని చూడటం పేద విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే కుట్రలా కనిపిస్తోందని విమర్శించారు. ఇంజనీరింగ్ విద్యను పేదలకు అందకుండా చేయాలనే పన్నాగమే ఈ ఆలోచన వెనుక ఉందని ఆరోపించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు ప్రైవేట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వొద్దని ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాడు. మేము ఆకునూరు మురళి గారిని మేము ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు నిమ్న వర్గాల నుంచి వచ్చి ఈ రోజు అదే నిమ్న వర్గాలకు గొంతు మీద చాకు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వొద్దనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద నిమ్న వర్గాలంటే ఎందుకింత కక్ష అని మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఈ ఫీజు రియంబర్స్ పథకం ద్వారా దాదాపుగా పేద విద్యార్థులు దాదాపుగా లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను ఉన్నత విద్యను చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అదే ఇంజనీరింగ్ విద్యను దూరం చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 12,000కు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పేరుకపోయినాయి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దాన్ని పేద విద్యార్థులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆకునూరు మురళి గారు దాదాపు గడిచిన 2 సంవత్సరాల్లోనే నీకు 1441 ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోయినాయి, అలాగే 640 ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోయినాయి. నీకు దమ్ముంటే వీటిని ప్రక్షాళన చెయ్యు, అలాగే నీకు దమ్ముంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలను మంచిగా చెయ్యు, అలాగే ఈ ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దాన్ని నీవు ఫీజును కట్టడించని మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కోసం తెలంగాణ విద్యార్థుల కోసం ఏ రకంగా ఉన్నతమైన సంక్షేమ పథకాలు పెట్టి ఈ రకంగా ముందుకు తీసుకుపోతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలనే మొత్తం బస్టు పట్టించిందని మేము తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో బంగారు తెలంగాణ ఏ విధంగా ముంగసాగిందో ఇప్పుడు దీనికి అదే నిదర్శనమని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే విద్యార్థులు మొత్తం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెడతా ఉంటా పాలన సాగిస్తా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోచింగ్ లో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ మరోసారి విశిష్ట ఫలితాలతో తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ సంస్థకు చెందిన విద్యార్థులు గొప్ప విజయాన్ని సాధించారు. హైదరాబాద్ నుంచి అత్యధిక టాప్ ర్యాంకులను సాధించిన సంస్థగా నిలిచిన ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ ఈ ఏడాది మొత్తం 60కి పైగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ లో ఎంపిక చేయించింది. ఇందులో టాప్ 100లోనే 11 ర్యాంకులు రావడం విశేషం. గత కొన్ని దశాబ్దాలుగా ఈ సంస్థ సివిల్ సర్వీసెస్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు 1100 మందికి పైగా అభ్యర్థులు ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు వివిధ కేంద్ర సేవల్లోకి ఎంపిక కావడానికి ఈ సంస్థ సహకరించింది. ఈ సందర్భంగా ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ యాజమాన్యం విజయవంతమైన అభ్యర్థులను అభినందించింది. వారి కృషి, పట్టుదల మరియు కఠోర శ్రమకు ప్రశంసలు తెలియజేసింది. రాబోయే సంవత్సరాల్లో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా శుభాకాంక్షలు తెలిపింది. సివిల్ సర్వీసెస్ 2025 రిజల్ట్స్ వచ్చాయి నిన్న. అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి 60+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. దీంట్లో we're congratulating all the students. We have Varshit Reddy here and Shravan Kumar. They're already into service, but this time now they are into civil services. We are very happy for them. Varshit is working as inspector DGGI Vijayawada, central government post. Now he's expecting IPS or IRS. And Shravan Garu also he's into Telangana Group 1 services. మనకు స్టేట్ ట్యాక్స్ లో ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్గా. సో దీస్ ఆర్ దేర్ ఫస్ట్ టైం గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ అండ్ వీ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ ఫర్ సక్సెస్. సో మెనీ స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళలో 60 క్యాండిడేట్స్లో వీ హ్యావ్ సీన్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇలా ఇంటర్వ్యూకి వివిధ దశల్లో మా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఈసారి we are very happy that most of them made it to the civil services. ఇక మీదట కూడా civil services exam will become more competitive, so there is a lot of changes happening with the preparation and everything. So we are here to guide you all. ఎవరికైనా
be it a new aspirant or somebody who's giving the exam again. ప్రతి దశలో ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, ప్రతి దశలో స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ తోటి గైడెన్స్ ఇవ్వబడుతుంది ఇన్స్టిట్యూట్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ టు ద సివిల్ సర్వీసెస్. థ్యాంక్ యూ. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ర్యాంక్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో నాకు ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చింది. నేను ఆల్రెడీ స్టేట్ సర్వీస్లో పనిచేస్తున్నాను, సెంట్రల్ సర్వీస్లో, కానీ దట్స్ యూపీఎస్సీ నుంచి కాదు. సో చాలా మంచి ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్ చెప్పాలంటే. సో యా, నేను మాది నిజామాబాద్. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను నేను. నేను ఎడ్యుకేషన్ బిట్స్పిలాని హైదరాబాద్ క్యాంపస్ నుంచి చేశాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో, మాస్టర్స్ ఎకనామిక్స్లో. దాని తర్వాత నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా థర్డ్ అటెంప్ట్, ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ ఇయరే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నేను ఇప్పుడు జిఎస్టీ ఇన్స్పెక్టర్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు 259th ర్యాంక్ వచ్చింది. సో ఈ ప్రాసెస్లో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, ఎట్లా అనిపించింది అసలు ఇవన్నీ దాటుకుంటూ రావడం? ఈ ఎగ్జామ్ బేసికలీ మనకి 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఫిలిమ్స్ క్లియర్ అయింది కానీ మెయిన్స్ అవ్వలేకపోయింది. మెయిన్స్ మీద కష్టపడ్డాను, బట్ సెకండ్ దాంట్లో ఫిలిమ్స్ అవ్వలేదు. సో ప్రతి స్టేజ్కి వేరే వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో దానికి మనం దానికి సపరేట్గా దానికి కావాల్సిన విధంగా చదవాలి. ఇట్స్ నాట్ దాట్ ఉన్నాయని చదివేస్తాం. ఇప్పుడు నాకు మనకి చాలా ఉంది, కంటెంట్ చాలా ఉంది, కానీ ఎలా చదవాలి అన్నీ సరిగ్గా చూసుకుంటే అది మంచి ఛాలెంజ్ ఇప్పుడు. సో అది మెల్లగా ఫిగర్ అవుట్ చేసుకొని నాకు అర్థం కానీ 3 ఏళ్ళు పట్టింది. కొంచెం మందికి పచ్చడిలో రావచ్చు, ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచి. సో నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, నెక్స్ట్ ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు? నెక్స్ట్ వాళ్ళకి నేను ఒకటి స్పెసిఫిక్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, కంటెంట్ ఇంకా పరిగెత్తకండి, దాన్ని ఎలా చదవాలో నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది యూపీఎస్సీ అని భయపడతారు, మా వల్ల అవుద్దా అని. కానీ ఎఫర్ట్ పెడితే నాకు తెలిసినంత వరకు అందరి వల్ల అవుద్ది. ట్రై చేయండి, ఒక 2 అటెంప్ట్ ఇవ్వండి, దాని తర్వాత యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ గోస్ ఆన్. సో ఇన్స్టిట్యూట్స్ గురించి ఏం చెప్తారు? ఆర్సీ రెడ్డి, నేను ఆర్సీ రెడ్డికి నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం వచ్చాను. సో ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ 1-on-1 ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, అండ్ అది చాలా హెల్ప్ చేసింది. సార్ వాళ్ళు దే టుక్ రియలీ లాంగ్ ఇంటర్వ్యూ అండ్ అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ మాట్లాడచ్చు, ఎక్కడ ఎలా చెప్పాలి అనే విషయాలు. సో అది నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అయింది అని చెప్తాను నేను. సో యా, మంచి ఫ్యాకల్టీ పరంగానైనా సరే ఇక్కడ వీళ్ళ మాక్ ఇంటర్వ్యూలో మంచి ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, ఎస్టీమ్ ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, అండ్ ఆ ప్యానల్ మెంబర్స్ మంచి గైడెన్స్ ఇచ్చారు. దే టుక్ రియలీ చాలా పెద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు అండ్ మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ సార్ ఇప్పుడు 22 సంబంధించిన ప్రిలిమ్స్ ఇంకా 80 days ఉంది మనకి. సో మీరు ఎలా ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యారు అండ్ సీసాట్కి మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒకటి టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ప్రిలిమ్స్ ఒక ప్యాటర్న్లో వస్తుంటాయి క్వశ్చన్స్, అంటే కోచింగ్ క్వశ్చన్స్ కాకుండా మన యూపీఎస్సీ క్వశ్చన్స్ ఒక ప్యాటర్న్లో వస్తుంటాయి. యూపీఎస్సీ ఎలా క్వశ్చన్స్ అడుగుతుంది, ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తుంది. సో కంటెంట్ అందరం చదువుతాం, కంటెంట్ చదివాక ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి దాన్ని అనలైజ్ చేసి ఎలా ఆన్సర్ చేయొచ్చు, దాన్ని కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి. స్పెసిఫిక్గా పాస్ట్ పీపీఐకే క్వశ్చన్స్ని. సీసాట్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది. బట్ స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఏమని చెప్పాలి అంటే, ఒకటి ప్రాక్టీస్. చాలామంది సీసాట్ని అంత పట్టించుకునే వాళ్ళు కాదు. 2023 పేపర్ టఫ్ వచ్చిన తర్వాత సీసాట్ అనేది ఒకటి ఉంది అని గుర్తించారు. సో సీసాట్కి ఒక రోజు 1-2 గంటలు టైం పెడితే 33% కావాలి కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ డూయబుల్. సో కొంచెం ఎఫర్ట్ పెట్టండి సీసాట్. వీలైతే ఎక్కడన్నా స్పెసిఫిక్గా నేర్చుకోండి మ్యాథ్స్, బట్ ఎఫర్ట్ పెట్టండి. సార్ ఆప్షనల్ సబ్జెక్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారా లేకుంటే వేరే సబ్జెక్ట్ ఏమైనా, అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ఏమైనా తీసుకున్నారా? లేదు, నాది బ్యాక్గ్రౌండ్ సబ్జెక్టే అండి. నేను మాస్టర్స్ ఎకనామిక్స్లో చేశాను. సో నా ఆప్షన్ కూడా ఎకనామిక్సే. సో నాది అదే సబ్జెక్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాదిగ ఉద్యోగుల ధర్మవాద సభకు సీఎం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవిపై వివాదం. హైదరాబాద్ మల్లాపూర్లో జేపీ వైన్ షాప్ లో బీర్ బాటిల్లో చేపపిల్ల. వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.